నా కేక్ ఎందుకు తిన్నావు నువ్వు? స్ట్రాబెరీ పెట్టినప్పుడు అడిగావా? అదేంటి బ్యాంకాక్ థాయిలాండ్ లో ఈ పురుగుల్ని పుట్రాలని బాగా కాల్ చేసి తినిపిస్తారు కదా అవే. ఇక్కడ పొటాటో బాల్ చాలా కాస్ట్లీ, అందుకే నేను తింటున్నాను. ఇది కొంచెం కాస్ట్ తక్కువ, అందుకే చందుకు ఇచ్చాను. చికెన్ పత్రికా గోష్ చేసేసి ఎలా ఉందో చెప్పు. చికెన్ లో పత్రికా గోష్ అంట 20 రూపీస్ అంట. నేను చిన్నప్పుడు తిన్నా, చాలా 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 బాగుంటుంది. ఏంటి మీ చిన్నప్పుడు అయ్యి దొరికాయా? చూయి చూయిగా ఉందా? ఏమన్నా చూయి చూయి బూత్ అనుకున్నాను నేను. అవును బాగున్నాయి గైస్, పిజ్జా బర్గర్ చాలా టేస్టీగా ఉంది. బిల్లు మనకి థ్రిల్ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకేమన్నా ఎత్తుకొని తిందామా? ఇంకేం తింటావురా? ఇంకా తింటే సస్తావు. ఎక్సైట్మెంట్ డబుల్ త్రిబుల్ గా ఉంటది, ఎందుకంటే మనం వెళ్తున్నాం నాంపల్లి ఎగ్జిబిషన్ కి. అదే అండి ఆ నుమాయిష్. ఇక నాకు ఎగ్జిబిషన్ అని వర్డ్ అనిపించింది. ఎగ్జిబిషన్ కి వెళ్తున్నావా? ఎస్ నేను వెళ్తున్నాను. నువ్వు కూడా మంచిగా రెడీ అయ్యి ఉన్నావు కాబట్టి నువ్వు కూడా రావచ్చు కదా నాతో. నేను వస్తా. అయితే నాకు షాపింగ్ కి తీసుకెళ్తావా? షాపింగ్ గురించి నన్ను అడక్కు. కొన్ని ఫుడ్ అయినా తినిపిస్తావా? అరే మన ఛానల్ ఇన్ఫినిటమ్ ఫుడ్, నీకు నచ్చిన ఫుడ్ తినిపిస్తాను. నుమాయిష్ లో మనకి తక్కువ కాస్ట్ ఫుడ్ ఐటమ్ దగ్గర నుంచి ఎక్కువ కాస్ట్లీయెస్ట్ ఫుడ్ ఐటమ్లు అన్ని దొరికేస్తాయి. నీకు ఏది కావాలంటే అది తినిపిస్తాను. తక్కువ కాస్ట్ ఫుడ్ ఐటమ్స్ నువ్వు తిను, ఎక్కువ కాస్ట్ ఫుడ్ ఐటమ్స్ నాకు కావాలి. సరే గైస్, ఈ రోజు మనం అయితే నుమాయిష్ కి వెళ్ళబోతున్నాం. నుమాయిష్ కి వెళ్ళి అక్కడ తక్కువ కాస్ట్ లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఎక్కువ కాస్ట్ లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో చెక్ చేసి తక్కువ అయితే నేను తింటాను, ఎక్కువ చందుకు తినిపిస్తాను. ఈ రోజు వీడియోలో మీరు మాతో పాటు ట్రావెల్ అయ్యారు అనుకోండి, నాంపల్లి ఎగ్జిబిషన్ లో అసలు ఏమేమి ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, కాస్ట్ ఏంటి, దాని తాలూకా ఎక్సైట్మెంట్ ఏంటో మొత్తం మీకు కూడా అర్థమైపోతే మాతో వచ్చేయండి. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ నుమాయిష్. yes లైక్ కామెంట్ షేర్ మర్చిపోకండి. బాగుంది కదా కలర్ఫుల్ గా. రోహిత్, ఎక్కడ చూసినా ఫుడ్ భలే టెంప్టింగ్ ఉంది. ముందు వెళ్ళి ఏం తింటున్నావు? ఫస్ట్ మన ఇన్ఫినిటమ్ ఫుడ్ కి ఇంట్రో చెప్పుకుందాం, తర్వాత ఏం తిన్నాలో ఫిక్స్ అవుదాం. ఓకేనా? పద. హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినిటమ్ ఫుడ్. నేను మీ రోహిత్ పాసిబిలిటీ అండ్ నాతో పాటు ఉంది అందాల తారా ముత్తులు గుమ్మైన చందు చామ్స్. అబ్బా కొంచెం షాక్ అయ్యా అంత పొడిగి ఇంట్రో చెప్పినందుకు. సో ఎగ్జిబిషన్ లోపలికి రాగానే ఏం తినాలని ఎత్తుక్కుంటా ఉంది, అండ్ నాకు కూడా ఏదైనా మంచిగా టేస్టీగా తినిపించాలని ఉంది మొట్టమొదటిగా తినేది. అందుకని స్వీట్ తో స్టార్ట్ చేద్దాం. స్వీట్ తినేసిన వెంటనే వెనకాల ఏం కనిపిస్తుందో చూసావా? పిస్తా హౌస్. ఎస్, హలీం సీజన్ హైదరాబాద్ లో స్టార్ట్ అవ్వడం కన్నా ముందుగానే మన నాంపల్లి ఎగ్జిబిషన్ అలియాస్ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో హలీం సందడి అయితే మొదలైపోయింది. ఫస్ట్ ఏదైనా స్వీట్ తిందాం, నెక్స్ట్ వెంటనే హలీం తిందాం. ఓకేనా గైస్? రండి. సో నాంపల్లి ఎగ్జిబిషన్ లోకి రాగానే వెంటనే చందుకు ఏదైనా స్వీట్ గా తినిపించాలనిపించింది. అందుకే వెనకాల ఈ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర నుంచి నేను ఈ చాక్లెట్ బ్రౌనీ తీసుకున్నాను. కేక్ అది. సరే చాక్లెట్ కేకే, 60 రూపాయలకి కేక్ ఇచ్చి దాని మీద చాక్లెట్ కూడా పోసారంటే ఎంత మంచి వాళ్ళు. ఇది నాకు చెప్పారు కదండి, నేను కొంచెం తక్కువ కాస్ట్ ఉన్న చందుకు మాత్రం బాగా కాస్ట్లీ తినిపిస్తానని. అందుకే చాక్లెట్ విత్ స్ట్రాబెరీస్ విత్ ఫిల్డ్ విత్ చాక్లెట్స్ తింటావా? ఓకేనా నీకు? సో దీని కాస్ట్ 100 రూపీస్ అండ్ దీని కాస్ట్ 60 రూపీస్. సో ఈ రోజు ఇంకా నాంపల్లి లోపలికి వెళ్దాం, ఇంకా ఏమేమి ఉన్నాయి అన్ని తిందాం. డన్. చెస్. కేక్ కొంచెం వాడిపోయినట్టుంది. నా కేక్ ఎందుకు తిన్నావు నువ్వు? స్ట్రాబెరీ పెట్టినప్పుడు అడిగావా?
అంటే నువ్వు ఏదైనా కాస్ట్లీగానే తింటానన్నావుగా. టేస్ట్ చూస్తే ఏమైంది? సరే ₹350 ఇచ్చి హలీం ఆర్డర్ ఇచ్చేసాం, తినేద్దాం. గుమగుమలాడిపోయే పిస్తా హౌస్ వాళ్ళ మటన్ హలీం, అది కూడా రంజాన్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే సీజన్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. నుమాయిష్ దయ వల్ల. ఇంకా స్టార్ట్ చేద్దామా? నీకు ఇష్టమా హలీం అంటే? ఐ లవ్ హలీం. అండ్ బయట ఎంత కాస్ట్ ఉంటుందో పిస్తా హౌస్ హలీం లాస్ట్ ఇయర్ కూడా ₹350 అనుకుంటా. మీకు పిస్తా హౌస్ హలీం లాస్ట్ ఇయర్ ఎంతో ప్రైస్ గుర్తుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బయట ఎంత కాస్ట్ ఉందో ఇక్కడ కూడా అంతే కాస్ట్ ఉంది, ₹350. అండ్ క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. తిను టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఫస్ట్ బైట్ ఆఫ్ ద సీజన్ ఈ హలీం. గీ ఫ్లేవర్ తగులుతూ మటన్ చాలా టెండర్ గా కుక్ అయింది. ఎస్, పిస్తా హౌస్ హలీం అంటే నాకు ఇష్టమైంది ఇదే. ఆ మీట్ ఫ్లేవర్ ఉంది కదా, అది తగులుతూనే ఎట్ ఏ టైం ఆ స్పైసెస్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ ఇయర్ లో మీ ఫేవరెట్ హలీం ఎక్కడో చెప్పండి హైదరాబాద్ లో. నాకైతే పిస్తా హౌస్ ఫస్ట్ బైట్ ఆఫ్ ద సీజన్ కదా, పిచ్చగా నచ్చేసింది నాకైతే. అండ్ ₹350 కాస్ట్ కూడా నచ్చింది. అండ్ మీరు నుమాయిష్కి వచ్చారో, నుమాయిష్కి వచ్చి ఏమేమి తిన్నారో విషయం కూడా చెప్పండి. మేమైతే ఇది తిన్న తర్వాత నెక్స్ట్ ఇంకేం తినాలో ఆలోచిస్తాం. అండ్ ఇదైతే కాస్ట్లీ ఐటమే, అందుకే తినిపిస్తాం. ₹350 అంటే కాస్ట్లీ. మటన్ అంటేనే కాస్ట్లీ. నీకు ఇప్పుడు ఈ బ్యాంకాక్, థాయిలాండ్ ఇవన్నీ తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అక్కడ చిత్ర విచిత్రాలైన ఫుడ్లు తిని ఉంటారు. సో అక్కడ దొరికే ఫుడ్ మన ఇండియాలో దొరకని ఫుడ్, కానీ నుమాయిష్ ఈ ఎగ్జిబిషన్ లో దొరికే ఫుడ్ ఒకటి ఉంది, తింటావా? ఇంతకీ ఏంటో చెప్పది. అదండి, ఈ బ్యాంకాక్, థాయిలాండ్ లో ఈ పురుగుల్ని పుట్రాలని బాగా కాల్ చేసి తినిపిస్తారు కదా, అవే బొద్దింకలు. ఇంతకీ ఎక్కడున్నాయి అసలు? నీకు ఇవే కరెక్ట్ రా. ఎంత కాస్ట్ నీకు ఇవి ఒకటి తీసుకొని ఇవ్వాలి. అచ్చా, పురుగుల మందులు అవి. అవును. నువ్వు ఇంతకు బ్యాంకాక్ లో ఈ పురుగులు అలాంటివి ఏమైనా తిన్నావా? ఏం తినలేదా? ఈ పురుగులు ఏం తినలేదు, కానీ క్రొకడైల్ తిన్నా. ముసలి తిన్నావా? స్కార్పియన్ తింటానంటే తినివ్వలేదు. ట్విస్టర్ ఇచ్చారు. ఇదేంటిది? పొటాటో ట్విస్టర్. ఎస్, అండ్ ఇదేంటో తెలుసా? పొటాటో బాల్స్. ఇక్కడ పొటాటో బాల్స్ చాలా కాస్ట్లీ, అందుకే నేను తింటున్నాను. ఇది కొంచెం కాస్ట్ తక్కువ, అందుకే చందుకు ఇచ్చాను. రెండు ఒకటి ప్రైస్ కదా. ఓ, నీకు తెలుసా విషయం? ఇది కూడా ₹150 అండి, ఇది కూడా ₹150. పొటాటో క్రిస్పీ బాల్స్ చాలా బాగున్నాయి, బట్ స్నాక్ లా తినడానికి అయితే ఓకే. ఏమంటావు? యా, ట్విస్టర్స్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయో ఎత్తుకొని తిందాం పోయి. యా, లెట్స్ గో. నేను 2 రకాల కబాబ్స్ తీసుకొని వచ్చాను. దీంట్లో ఒకటి కాస్ట్ ఎక్కువ, ఇంకోటి కాస్ట్ తక్కువ. ఏది కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నావో చెప్పు. పత్రకా గోష్. ఎస్, పత్రకా గోష్ తీసుకొని వచ్చాను, చికెన్ టిక్కా తీసుకొని వచ్చాను. సో ఇదే కాస్ట్ ఎక్కువ అని ఎందుకు అనుకున్నావు? గోష్ అంటే మటన్ అనుకున్నావా? పత్రకా గోష్ అంటే మటన్. పత్రకా గోష్ అంటే మటనే, కానీ చికెన్ కదా. ఎస్. సో మేము కరెక్ట్ గా అక్బర్ మియాన్ కబాబ్స్ దగ్గర ఉన్నామండి. మన జైంట్ విల్ నా కంటి ఎదురుగానే కనపడుతుంది అటు పక్కన. జైంట్ విల్ ని చూస్తూ కబాబ్స్ తింటే బాగుంటది కదా అని ఇక్కడ ఆగాను. చందును కూడా చూడొచ్చు, పక్కనే ఉంది కాబట్టి. సో మ్యాటర్ ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను 2 రకాలు తీసుకున్నాను. ఒకటి చికెన్ టిక్కా ₹300, ఇది పత్రకా గోష్ ₹350. చికెన్ పత్రకా గోష్ చేసేసి ఎలా ఉందో చెప్పు. చికెన్ పత్రకా గోష్ అంట, అండ్ ఇది చికెన్ టిక్కా. ఈ చికెన్ బిర్యానీ చికెన్ లాగా ఉంది. పత్రకా గోష్
దీని మీద కొంచెం మలాయి కూడా ఉంది. బాయిల్డ్ చికెన్ తిన్నట్టే ఉంది, కొంచెం అటుకి ఇటుకి ఉంది అంతే, లైట్ మసాలాలు అటుకి ఇటుకి ఉన్నాయి, బట్ గుడ్, బాగుంది. పత్రిక గోష్ అదేనా? ఇది పత్రికా గోషు, ఇది చికెన్ టిక్కా. ఇది 350 రూపాయలు, ఇది 300. అవునా, తిన్నా ఉంటే కాస్ట్లీగా ఉన్నాయి. నేను ఒక పిండిగా తినాలంటే పోయి ఆడ ఆర్డర్ ఇచ్చుకొని తెచ్చుకో. అయినా నువ్వు నుమాయిష్కి ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి చాలా సేపు అవుతుంది. ఏ తిందామన్నా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఏర్ చేయలేను కదా, అందుకే వస్తుందంట. పత్రికా కొట్టి తిని ఎలా ఉందో చెప్పు. మాకైతే బాయిల్డ్ చికెన్ మీద కొంచెం అటు ఇటు మసాలా చల్లిచ్చినట్లు అనిపించింది. చికెన్ ఆమ్లెట్ ఇది, చికెన్ పత్రికా గోష్ బాగుంది. మెత్తగా సాఫ్ట్ గా ఆమ్లెట్ లా ఉంది. మెత్తగా సాఫ్ట్ గా అయితే ఉంది, కానీ దాని కంప్లీట్ ఫ్లేవర్స్ అయితే తగలలేదు, లైట్. అండ్ చికెన్ టిక్కా బాగుంది, తిను. చాలా బాగుంది, స్పైసీగా ఉంది, ఫ్లేవర్ఫుల్ గా ఉంది. చికెన్ కూడా టెండర్ గా కుక్ అయింది. రాత్రి ఇంటికి తీసుకొని వెళ్తే పనికి వస్తుంది. ఎగ్జిబిషన్ కి వచ్చిన తర్వాత ఓ జైంట్ బిల్లో, ఓ రంగుల రత్నమో, ఓ బ్రేక్ డాన్స్ ఎక్కాలి కదా, అది ఎక్కి తిందాం మిగతాయి. ఎస్, లెట్స్ గో. తిరిగేసిన తర్వాత మంచి డెజర్ట్స్ తినిపిద్దాం ఈ చక్కాని చుక్కకి అని అనిపించింది నాకు. అందుకే ఎక్కడికి వచ్చామంటే స్ట్రాబెరీ స్టోరీస్ వచ్చాం టు హావ్ ద బెస్ట్ చాక్లెట్ స్ట్రాబెరీస్. ఎస్, అండ్ చందు చేతిలో ఉంది ఏంటి అని అంటే లండన్ చాక్లెట్, అండ్ దీని కాస్ట్ వచ్చేసి 149 రూపీస్. అండ్ నా దగ్గర ఏముందో తెలుసా, క్రోసెంట్ విత్ స్ట్రాబెరీ అండ్ చాక్లెట్, అండ్ దీని కాస్ట్ అండ్ దీని కాస్ట్ 199 రూపీస్. సో నీకు నేను ఏం చెప్పాను, ఏదైనా కాస్ట్లీ ఐటమ్ నీ చేతి తినిపిస్తాను, కొంచెం తక్కువ ఉండేది నేను తింటానని చెప్పాను కదా. సో ఇక్కడ ఇంకొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాం అంటే మేము. ఇదేంటి అని అంటే స్ట్రాబెరీ అండ్ ఇది బ్రౌనీ, స్ట్రాబెరీ విత్ బ్రౌనీ, అండ్ ఇది కూడా 150 రూపీస్. అండ్ ఇది మహాబలేశ్వర్ స్ట్రాబెరీ క్రీమ్ అంట. సో స్ట్రాబెరీస్ ఉన్నాయి అండ్ విత్ ఫుల్ ఆఫ్ ఏంటది క్రీమ్ వేసి ఇస్తున్నారు. అండ్ దీన్నే నేను ఫస్ట్ గా తినాలనుకుంటున్నాను. దీన్నే ఫస్ట్ గా తినాలనుకోవడానికి గల కారణం ఏంటంటే మహాబలేశ్వరంలో తెగ ఫేమస్ అంట. సో అక్కడ ఫేమస్ అయిన ఈ ఫుడ్ ఇక్కడ ఎలా ఉంటదని టేస్ట్ చేయాలని ఉంది. సేమ్ లాస్ట్ ఇయర్ నేను మహాబలేశ్వరానికి వెళ్ళినప్పుడు తింటే ఎలా ఉందో అలానే ఉంది. లేదండి, టేస్ట్ అయితే బాగుంది. క్రీమీనెస్ అండ్ ఆ స్ట్రాబెరీ, ఫ్రెష్ స్ట్రాబెరీ టేస్ట్ మంచిగా అనిపించింది. ఇది ఓకే, క్రాసాన్ టేస్ట్ చేద్దాం ఇప్పుడు. లోపల స్ట్రాబెరీలు కూడా ఉన్నాయి. నీకు ఎలా అనిపించింది? ఇది చాలా బాగుంది. అండ్ నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆ క్రోసాన్ క్రిస్పీనెస్, స్ట్రాబెరీ స్టాంగినెస్, దాని మీద చాక్లెట్ స్వీట్నెస్, మూడు కలిసి మౌత్ అంతా బ్లాస్ట్ అయ్యేలా ఉంది. మీరు ఇంటికి వెళ్ళిపోయే ముందుగా ఒక సెకండ్ ఇక్కడ ఆగి ఓ 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఖర్చు పెడితే ఇంటికి వెళ్ళేటప్పుడు స్వీట్ ఎండింగ్ లాగా అనిపిస్తుంది. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ ఇంకేమన్నా ఎత్తుకొని తిందామా? ఇంకేం తింటావురా, ఇంకా తింటే సస్తావు. కక్కొని చేస్తాను నిజానికి. అన్ని తిరిగిన తర్వాత నాకు కూడా కక్కోవాలి అన్నట్లు అయిపోయింది. సో అండ్ గైస్, ఇది మన వీడియో. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటే చేతికంతా చాక్లెట్, నోట్లో అంతా స్ట్రాబెరీలు, మొత్తం బ్లాస్ట్ గా అనిపించింది. ఎవడో ఫోన్ కూడా చేస్తున్నాడు. అలానే లైన్ లో ఉండండి, మీరు చెప్తా, మీరు లైన్ లో ఉండండి. యాది గాయ్స్, ఈ రోజు మన వీడియో అయితే క్రేజీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తున్నాం. మీ విలువైన కామెంట్స్ పెట్టి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనే విషయం మీకు తప్పకుండా తెలుసు. కాబట్టి ఈ రోజుకి నన్ను, నా కడుపుని, నా మూతిని క్షమించండి. చందు అందాన్ని చూసి ఆస్వాదించండి. ఇంకా నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్.